డిసెంబర్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 12న సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం. జల సంచయ్ జన భాగీరథి కార్యక్రమంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న శ్రీలంక సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతి పద్మన్ సురసేన ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తుల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం 1971లో చేసిన ప్రభుత్వ ప్రాంగణాల శాసనందే పైచేయి అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల డిసెంబర్ 19 నుంచి 25 వరకు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ప్రశాసన్ గావ్ కి ఓర్. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ 7th ఎడిషన్. ఏ ఫ్యూచర్ వి చూస్. 2వ FAI ఆసియా ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్స్ 2025. ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపిన వివరాల ప్రకారం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిగా నిర్మించాలని ప్రధాని మోదీ సూచించారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మరియు జెట్47 సంయుక్తంగా విడుదల చేసిన డిజిటలైజింగ్ మేక్ ఇన్ ఇండియా 3.0 నివేదిక. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025కి సుప్రియా సాహు ఎన్నికయ్యారు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా యొక్క పర్సన్ ఆఫ్ ది ఇయర్గా రవీనా టండన్ నిలిచారు. 2025 గాను. వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యూమనిటేరియన్ అవార్డ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అవార్డు లభించింది. దేశం యొక్క తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక వారణాసిలో నమో ఘాట్ వద్ద గంగా నదీ జలాలపై లాంఛనంగా ఆవిష్కరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చదువుకునే విద్యార్థుల కోసం గోల్డ్ కార్డ్ వెబ్సైట్ని విడుదల చేశారు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రకటించింది. అవినీతి మరియు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల బల్గేరియాలోని సంకీర్ణ ప్రభుత్వం గురువారం రాజీనామా చేసింది. న్యూఢిల్లీలో జరిగిన 2025 సమ్మిట్లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కు CII ఇండస్ట్రీ అకాడమీ పార్ట్నర్షిప్ అవార్డు లభించింది.